ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. నిజానికి ఏటీఎం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది మాత్రం ఎనీ టైం మనీ. ఎందుకంటే మనీతోనే ఫస్ట్ ఏటీఎంస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. కానీ ఆ తర్వాత చాలా అడ్వాన్స్ అయ్యాయి. మనందరికీ తెలుసు, వినోద్ గారు జెమ్ ఓపెన్ క్యూబ్ నుంచి అనేక రకాల ఏటీఎంస్ని తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ గోల్డ్ ఏటీఎం, అది కూడా మనం చూసాం. తర్వాత WTC మెషిన్స్, వాటర్, టీ, కాఫీ, బిస్కెట్స్, ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి హెల్త్ ఏటీఎంస్ తీసుకొచ్చారు. దీంట్లో అనేక రకాల టెస్టుల్ని చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది కూడా మనం చూసేసాం. కానీ అది ఇంకా అడ్వాన్స్ అయ్యింది. ఇప్పుడు అడ్వాన్స్ అయ్యి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక మారుమూల ప్రదేశమైన ఇచ్చోడాలో ఆ మెషిన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 1,00,000 మంది పాపులేషన్ ఉంటుంది. బట్ 1,00,000 మందికి ఒక్కటి కూడా డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ లేకపోతే ల్యాబ్ ఫెసిలిటీ కానీ ఇక్కడ లేదు. హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ. ఇలాంటిది ఏదైనా కావాలి అంటే టెస్ట్ ఏదైనా చేయించుకోవాలి అంటే వాడు 40-50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. బట్ వాళ్ళందరికీ ఈరోజు మన హెల్త్ ఏటీఎం వాళ్ళ గ్రామంలోనే అవైలబుల్గా ఉంది. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హెల్త్ ఏటీఎం పై ఆయన ఒపీనియన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. హెల్త్ ఏటీఎం మీలాంటి ఒక మారుమూల ప్రదేశానికి, అందులోనూ ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉండేటువంటి ప్లేస్, వ్యాధుల మీద కానీ లేకపోతే టెస్టుల మీద కానీ పెద్దగా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో హెల్త్ ఏటీఎం మీ దగ్గరికి రావడం ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 మండలాలు, అదంతా ఏజెన్సీ ప్రాంతం. ఈ వర్షాకాలం మొదలైందంటేనే అన్ని వ్యాధులతోటి జ్వరాన పడేటువంటి ఈ ప్రాంతంలో సరైనటువంటి డాక్టర్లు, అవసరానికి డాక్టర్లు ఉండరు. బయట నుంచి డాక్టర్స్ వస్తారు, సేవ చేస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఎనీ టైం 24 అవర్స్ ఇక్కడ డాక్టర్ ఉండరు. కాబట్టి ఏదైతే ఈ ఏటీఎం మిషన్ ఉందో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ రాత్రికి వచ్చినా కానీ అవైలబుల్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దీన్ని టెస్ట్ చేసుకొని వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి పేషెంట్ ని చెప్పడం చాలా మంచి విషయం. డాక్టర్ కూడా ఇక్కడ నుంచే ఆన్లైన్లలో కూడా కన్సల్ట్ చేయొచ్చు. ఇది చాలా మంచి మిషన్. కాబట్టి యజమాన్యానికి, తర్వాత రవీందర్ గారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో, మా ప్రాంతంలో ఇంత మంచి ఒక పరికరాలు రావడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ టెస్ట్ చేయాలన్నా రిమ్స్కి పోవాలి, ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ పోవాలి, లేకుంటే ఇటు 40 కిలోమీటర్ నిర్మల్ పోవాలి. అప్పటి వరకు డాక్టర్ మన పేషెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఇది అప్పటిదప్పుడే ఒక 5 నిమిషాల్లో అన్ని టెస్ట్లను చూపించి ఏదైతే పేషెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చాలా క్లుప్తంగా చెప్తుంది. కాబట్టి చాలా మంచిది. ఇది మా ప్రాంతంలో అయితే ఎక్కువ ఉపయోగపడేది మా ప్రాంతానికే ఇది. ఇక సిటీలలో అయితే చాలా డాక్టర్స్ ఉంటారు, చాలా హాస్పిటల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి మీ కాన్స్టిట్యున్సీలో ఇంకా చాలా ప్లేసెస్లో ఇలాంటి తీసుకొచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? తప్పకుండా వాళ్ళు పెడతామంటే మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే మాకు ప్రతి మండలంలో ఒకటి పెట్టినా కానీ దాన్ని మేము తప్పకుండా వాళ్ళని వెల్కమ్ పలుకుతాం. అదృష్టంగా వాళ్ళకి ఎలాంటి సహకారం కావాలన్నా మేము అందించడానికి రెడీగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇదైతే జెమ్ ఓపెన్ క్యూబ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మా దగ్గర పెట్టడం అనేది మా బోధ్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తూ, మా ప్రజలందరి తరఫున ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనతో పాటు ఉన్నారు వినోద్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హైదరాబాద్ ఒకటే కాదు, ఇంకా అనేక రకాల ప్లేసెస్, చాలా డెవలప్డ్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడంతా వదిలేసి ఆయన ఈ మారుమూల ప్రదేశానికి ఎందుకు ఈ మెషిన్ ని తీసుకొని వచ్చారు తెలుసుకుందాం. నమస్తే అండి వినోద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. చాలా అడ్వాన్స్డ్ ఉంది. నేను చూసిన పాత ఏటీఎంకి, అదే హెల్త్ ఏటీఎంకి దీనికి చాలా తేడా కనిపిస్తోంది. అప్పుడు మీరు చూసింది ప్రోటోటైప్, ఇది రిలీజ్ వర్షన్. అంటే జస్ట్ డెమో పీస్, డెమో అనుకోండి. కానీ చాలా అడ్వాన్స్ ఉందండి. ఇది చూస్తుంటే MRI స్కాన్ మిషన్ లాగా అదేదో అనిపిస్తోంది. అంటే MRI అంత అడ్వాన్స్ కాకపోయినా ఏది తక్కువ రాదండి ఇది. బట్ మీరు ఏటీఎంని, అంటే హెల్త్ ఏటీఎంని ఇలాంటి ఒక రిమోట్ ఏరియాకి తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు హెల్త్ ఏటీఎం బిజినెస్ పక్కన పెడితే మన సర్వీస్ మోటో మెయిన్ అండి. ఇక్కడికి రావడానికి మీరు ఇందాక చెప్పారు, ఇక్కడ ఏదైనా కావాలంటే 40-50 కిలోమీటర్ వెళ్ళాల్సిందే, 360 డిగ్రీ. అయితే ఇటు ఆదిలాబాద్ వెళ్ళాలి, లేదా నిర్మల్ వెళ్ళాలి. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు కష్టాలు చెప్తున్నారు. సో ఇలాంటి ప్లేస్ ఐడెంటిఫై చేయడానికి అట్లీస్ట్ ఇలాంటి ఇంత రూరల్ ప్లేస్ లో మనం సర్వీస్ ఇవ్వగలిగితే ఎక్కడైనా సర్వీస్ ఇవ్వచ్చు. సో దీంట్లో ఏంటంటే ప్రాఫిట్ మోటో కంటే కూడా సర్వీస్ మోటోనే ఎక్కువ కనిపిస్తోంది. కరెక్ట్ అండి. దీంట్లో ఇప్పుడు ఏమేమి టెస్టులు చేయొచ్చు,
మాకు ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తారా? ఖచ్చితంగా అండి. ఇంతకు ముందు మీరు చూసినట్లే 75 పైన చెకప్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మీరు నించున్న ప్లేస్ లో మనకి ఒక బెడ్ కూడా వస్తుంది ఈసీజీ చేసుకోవడానికి అనమాట. ఓకే ఓకే, కంపల్సరీ పడుకోవాలి కదా, పడుకోవాలి. సో అందుకే ఆ ప్లేస్ అలా ఉంచు అనమాట. అక్కడ ఒక బెడ్ వస్తుంది, ఇక్కడ పేషెంట్ కంఫర్ట్ గా కూర్చోవచ్చు. కూర్చుని కూడా చేయొచ్చు. కూర్చోవచ్చు. ఇక మన ఆన్లైన్ కన్సల్టేషన్ కి కెమెరా ఉంది. ఇక్కడ మనకి డాక్టర్స్ ప్రణమ్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. ఆన్లైన్ లో ఆన్లైన్ డాక్టర్స్ వస్తారు. అంటే మనకి ఏం డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వచ్చు. ఇక్కడ లిపిడ్ ప్రొఫైల్ వస్తుంది, హెచ్బిఎన్సీ వస్తుంది, గ్లూకోజ్ వస్తుంది, ఆల్కహాల్ టెస్ట్ ఉంది, బిఎంఆర్, హైట్, వెయిట్, బీపీ, పల్స్ ఎలాగ ఉన్నవి. ఇలా ఇంకా మాక్సిమం అన్ని పెట్టామండి. హిమోగ్లోబిన్ వస్తుంది. సార్ ఎవరికన్నా టెస్ట్ చేస్తారా? తప్పకుండా అండి. ఎలా చేయొచ్చు ఇప్పుడు చేయండి. సో ఎప్పటిలాగా ఫస్ట్ టైం రిజిస్టర్ అయినప్పుడు ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ అంటే ఫస్ట్ టైం ఫోన్ నెంబర్, వాళ్ళ పేరు, హైట్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ టైం జస్ట్ నెంబర్ తో ఎంటర్ అయితే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో ఆయన ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఆ నెంబర్ తోనే చేద్దాం. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9490 पहली बार पंजीकृत करने के लिए आपकी सभी जानकारी दीजिए. ఇది మన మహారాష్ట్ర బోర్డర్. ఇక్కడ మాక్సిమం హిందీ, మరాఠీ మాట్లాడతారు. హిందీ వస్తుంది. మామూలుగా అయితే ఇంగ్లీష్, తెలుగు కూడా వస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మన ఇష్టం ఏ భాష కంటే ఆ భాష పెట్టి ఇప్పుడు దీనికి కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఎందుకంటే ఇక్కడ తెలుగు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. అవును, హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారు. సార్ మీ పేరు? के सकाराम కే सकाराम यादव के सकाराम यादव కే సకారం జాదవ్ కదా. అడ్రస్ ఇచ్చుకోవడానికి పెడతా. పిన్ కోడ్ ఏమొస్తుంది? ఈమెయిల్ ఐడి కూడా మీకు తెలియదు కదా. ఏజ్ 78 సో ఫస్ట్ టైం ఇలా ఎంటర్ చేసాక నెక్స్ట్ టైం నుంచి ఇంక డీటెయిల్స్ ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసినట్లయితే మనకి ఏ టెస్ట్ కంటే ఆ టెస్ట్ అయిపోయేది డెమోలో. అవును. ఇప్పుడు ఏ టెస్ట్ కావాలన్నా ముందు ఒక పేమెంట్ పేజ్కి వెళ్తుంది. ఓహో, బేసిక్ హెల్త్ చెకప్ ఇప్పుడు. అవును. సో మన చాయ్ ఐటెంలో క్యూఆర్ కోడ్ ఎలా వచ్చేదో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. కాకపోతే అంతే చాలా నామినల్ ప్రైసెస్ ఉంటాయండి. నామినల్ ఉంటుందా? ఆల్మోస్ట్ 70-80% డిస్కౌంట్ అనుకోవాలి మార్కెట్ ప్రైస్కి ఇందులో అయ్యే ప్రైస్కి. సో స్కాన్ చేసిన అమౌంట్ ఎంత వచ్చేస్తుంది. సో పేమెంట్ అయిపోయింది, టెస్ట్ పేజ్కి వచ్చేస్తుంది. పేమెంట్ అయిపోయింది. సకారం జాదవ్. సో ఎగ్జాక్ట్ హైట్ రావాలంటే ప్లేట్ పెట్టుకుంటాం మనం. మన పైన సెన్సర్ ఉంటుంది మిషన్కి. సో ఈయన హైట్ ఇది అంటే ఇంత అక్యురేట్ వస్తుంది. నెక్స్ట్ సార్ బరువు ఇది. మీ చెయ్యి ఇక్కడ పెట్టండి. ఇలా ఇలా ఇలా. సార్ టెంపరేచర్ తీసేయండి. టెంపరేచర్ అది ఇక్కడ ఇలా పెట్టండి. ఓకే. మన పల్స్, ఆక్సిజన్ అన్ని ఇక్కడ వస్తాయి. పల్స్ ఆక్సిమీటర్. ఓకే. ब्लड प्रेशर के लिए बीपी का आपको बाई कलाई में पहले बीपी मॉनिटर కూర్చుంటారా కంఫర్ట్ గా? కూర్చోండి. సో మీరు ఇంత ముందు చూస్తున్నారు ఇలా కూర్చునే ఆప్షన్ లేదు. నిల్చునే చేసుకోవాలి అప్పుడు. అవును. యాక్చువల్ బీపీ ఏంటంటే ఇదే పొజిషన్ లో ఉండాలి, ఎగ్జాక్ట్ బీపీ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చోడ సెంటర్ లో పెట్టింది కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఈయన రవీంద్ర జాదవ్ అని ఈ సెంటర్ రన్ చేస్తుంది ఈయన అన్నమాట. ఓకే ఓకే. ఇలా బేసిక్ చెకప్స్ తో పాటు ఇంకా మనకి చాలా చెకప్స్ ఉన్నాయి. ఆల్కహాల్ టెస్ట్ చేసుకోవచ్చు, హిమోగ్లోబిన్ చెక్ టెంపరేచర్ చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి, గ్లూకోజ్ చెక్ చేసుకోవచ్చు, హెచ్బిఎన్సీ చెక్ చేసుకోవచ్చు, ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఈసీజీ చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా వస్తూ ఇంకా యాడ్ చేద్దాం, కంప్లీట్ పిక్చర్ పెడదాం అని ప్లాన్ చేస్తున్నాము. అనలైజర్ పెట్టి అంతే ఇక్కడ బీపీ వచ్చేసింది. మీకు బీపీ ఉంది? ఉందా బీపీ మీకు? ఉంది. మిషన్ కూడా చెప్పింది. మిషన్ కూడా ఉందనే చెప్తుంది. మెడిసిన్ వాడుతున్నారా బీపీకి? గోళీలు వాడుతున్నారా?
ఇంకా ఇప్పుడు మనం 2 నిమిషాలు 3 నిమిషాలు స్పెండ్ చేస్తాం కదా, మనకు 22 పారామీటర్స్ వచ్చినాయి. చూడండి, హైట్ వెయిట్ వచ్చింది, బిఎంఐ వచ్చింది, బాగా మెయింటైన్ చేస్తున్నారు, బిఎంఆర్ వచ్చింది, బాడీ వాటర్ ఎంత ఉంది వచ్చింది, ఇలా ఫ్యాట్ ఫ్రీ, మజిల్ మాస్, స్కెల్టల్ మాస్, బాడీ ఫ్యాట్, విస్కులర్ ఫ్యాట్, బోన్ మాస్, ప్రోటీన్ రిక్వైర్మెంట్. సో బేసిక్ రిజల్ట్ నార్మల్, టెంపరేచర్ నార్మల్ ఉంది. బీపీ చూసారా, హై వచ్చింది, హై బీపీ అంటే మిషన్ అక్యురేట్ ఉంది. అదే అదే సో మెటబాలిక్ ఏజ్ ఏంటి, హెల్త్ స్కోర్ ఎంత, 100కి 76 అంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఏజ్లో. ఇప్పుడు ఇదేంటంటే ఆయనకి వాట్సాప్ కంటే వాట్సాప్ వెళ్ళిపోద్ది, సేమ్ ప్రింట్ కంటే ప్రింట్ వచ్చేస్తుంది. వాట్సాప్ నొక్కామనుకోండి, ఇప్పుడు ఇందాక ఆయన నెంబర్తో రిజిస్టర్ అయ్యాం కదా, అవును, ఆ ఫోన్ కి వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా రిపోర్ట్ వాట్సాప్ వెళ్ళిపోతుంది. సూపర్ అసలు. అట్ ది సేమ్ టైం డాక్టర్ కావాలని డాక్టర్ కూడా వెళ్తుంది. సో వెళ్ళిపోయింది, మీ రిపోర్ట్ మీకు వాట్సాప్ వచ్చేసింది, కంగ్రాచులేషన్స్. మీరే ఫస్ట్ ఇచ్చేవాళ్ళు టెస్ట్ చేయొచ్చు. అదే కదా, ఫస్ట్ మీరే టెస్ట్ చేయించుకున్నారు ఇచ్చోడాలు. కానీ ఈ వయసులో కూడా బీపీ ఒక్కటి తప్పించి మిగతా అన్ని నార్మల్ ఉన్నాయి మీకు. అలాగే ఉండాలి, మంచిగా అదే ఉండాలి. కదా, బీపీఏ ఉంది కొంచెం కదా. మీకు ఈ ప్రాసెస్ 28 years ఉంది మొత్తం. 28 years నుంచి ఉందా? ఇది మొత్తం టైం చూసారు ఎంత తక్కువ పట్టిందో మీకు? సో సకరం గారు బాగా జరిగింది, కష్టం అనిపించిందా? స్మూత్ గా వెళ్ళిపోయింది కదా, ఈజీగా ఉంది. సో ఇలా ఏ టెస్ట్ ఇంతే కంఫర్ట్ అండి. ఇప్పుడు మన లాస్ట్ టైం కూడా మీరు చూసారు, ఒక స్మాల్ డ్రాప్ తీసుకుంటాం కరెక్ట్ అప్పుడు. సో ఇలా ఈజీగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక ఆపరేటర్ పెడుతున్నారు, ఈయన ఫుల్ టైం ఉంటారు ఇక్కడ. ఎందుకంటే కొంచెం వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వీళ్ళకి వచ్చి తెలియాలి అంటే guide కూడా ఎవరైనా చేస్తారు, ఉంటేనే training గైడ్ ఇస్తారు. చేయడానికి ఉంటేనే బెటర్ ఉంటది. ఇద్దరు పెడుతున్నారు కదా, ఇద్దరు ఉంటారు ఇక్కడ, ఒక మేల్ ఫీమేల్. బ్లడ్ సేమ్ అది సేమ్ లాస్ట్ టైం ప్రికింగ్ మీరు చూసారు కదా, అప్పుడులాగే సేమ్. ఇంకా అదేది మారలేదు ప్రాసెస్, కాకపోతే టెస్ట్లు పెంచుకుంటూ వెళ్ళాం అనమాట, చాలా యాడ్ అయిపోయాయి. యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ చాలా పెద్ద ఫ్యూచర్ ప్లాన్ లో ఉన్నామండి. అంటే దీని ఒక ప్రాపర్ హెల్త్ హబ్, పేరు కూడా హెల్త్ హబ్ ఎనీ టైం క్లినిక్ అని పెట్టారు కదా, హెల్త్ హబ్ లాగా ఇక్కడ మసాజర్స్, తర్వాత ఇంకా అనలైజర్స్ పెట్టి ఇంకా కొన్ని టెస్ట్లు యాడ్ చేద్దామని. ఫ్యూచర్ లో ఇక్కడ మనకి ఫ్లోటింగ్ బాగుంది, రెస్పాన్స్ బాగుంది అంటే ఒక ఎంఆర్ఐ మిషన్ కూడా పెట్టే ఆలోచన ఉంది, పోర్టబుల్ ఎక్స్రే మిషన్ పెట్టే ఆలోచన ఉంది. సో ఈ చోడా సెంటర్ మనకు ఒక రోల్ మోడల్ అవ్వాలని మా కరెక్ట్ కరెక్ట్, సూపర్ అసలు. ఒక్కసారి ఎవరైతే ఉన్నారో రవీంద్ర నాయక్ గారు, ఆయనతో కూడా మాట్లాడతానండి. నమస్తే అండి రవీంద్ర నాయక్ గారు. నమస్తే మేడం. మీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? మీ ఇచ్చోడా లాంటి ప్లేస్ లో మంచి హెల్త్ ఏటీఎం తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కూడా 20 years ల్యాబ్ టెక్నీషియన్, నేను ఎక్స్పీరియన్స్ 20 years ఉంది మేడం. ఓకే, ఎక్కడ చేసేవాళ్ళు? నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. అయితే ప్రతి టెస్ట్ చేయాలంటే సమయం చాలా ఎక్కువ అవసరం. ఇక్కడ సమయం అనేది తక్కువ, తర్వాత రిజల్ట్ అనేది అక్యూట్ వస్తుంది. ఎట్లా ఉంటుందో ఆ విధంగానే వస్తుంది. ఇంకో విషయం, ఇప్పుడు చూసామండి ఒక పేషెంట్ సేమ్ ఆయనకి బీపీ ఉందంటే హై బీపీ అలాగే వచ్చింది. ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి, ఇది లోకల్ రిమోట్ ఏరియా, ఇది మా ఏరియా రిమోట్ ఏరియా, ఇక్కడ హాస్పిటల్స్ లేవు. ల్యాబులు కూడా ఉన్నాయి చిన్న చిన్న, మలేరియా డెంగ్యూ లాంటి ఎగ్జామ్ తప్ప వేరే ఇన్వెస్టిగేషన్ ఏమీ కావు. అయితే దీంట్లో దాదాపు 75 రకాల టెస్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ మిషన్ ని చూస్ చేశాను. రెస్పాన్స్ ఎలా ఉంది ఇవాళ? ఈ రోజు ఫస్ట్ టైం చూస్తే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా మంచి మిషన్ వచ్చింది అంటున్నారు. తప్పకుండా ఇది ఇంకా ఇంత ముందు ఇంకా డెవలప్ కావాలని ఆశీస్సులు అందిస్తున్నారు. మరి అందరు ఎంకరేజ్ ఉంటే ఇంకా ఇట్లాంటి ఒక 2-3 స్ప్రెడ్ అన్ని చోట్ల పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో 2-3 చోట్ల కూడా ప్లాన్ చేస్తున్నారా? సూపర్ అసలు. మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి చాలా మంది. అలా అయితేనే మన హెల్త్కి వస్తుంది. మనం ఎక్కడికో వెళ్లకుండా మన దగ్గరికే హెల్త్ వచ్చేసినట్టు అయింది. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే ఇన్వెస్టిగేషన్ ఇక్కడ ఎట్లాగో రిపోర్ట్ వస్తుంది, కానీ ఈ ఏరియాలో డాక్టర్స్ లేరు. ఇప్పుడు ఇక్కడ ఎంబీబీఎస్ తప్ప ఈ ఏరియాలో, ఈ రిమోట్ ఏరియాలో ఉండరు. కానీ మనకు ఆన్లైన్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం వల్ల స్పెషలిస్టులు కూడా వస్తారు. నెఫ్రాలజీ కానీ, యూరాలజీ, ఎండోక్రైనాలజిస్ట్ అట్లాంటి డాక్టర్లు హైదరాబాద్లో ఒక వారం రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అసలు అయితే అవసరం ఉంది. కానీ ఈ మిషన్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఆ బాధ తగ్గిపోయింది అన్నట్టు. మనం ఆన్లైన్ వెంటనే వాళ్ళకు మనం చెప్పొచ్చు. హైదరాబాద్ వెళ్తున్నారు కొందరు, హైదరాబాద్లో పోవటానికి రావటానికి వాళ్ళ బస్ ఫేర్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ ఉంటే తర్వాత వాళ్ళ టైం అనుకూలమైన టైంలో మనము కన్సల్టింగ్ కంటిన్యూ ఉంచుతాం మేడం. ఆల్రెడీ 2 ఆపరేటర్ని పెట్టాము, 24 hours పెడతాం మేడం. మీకు ఎలా తెలిసింది అసలు ఈ మెషిన్ గురించి? జమ్ ఓపెన్ క్యూబ్ అనేది ఉందని, అసలు అది ఇలాంటి మెషిన్స్ చేస్తుందని ఎట్లా తెలిసింది అసలు మీకు? యూట్యూబ్ వీడియోలో చూస్తే జమ్ ఓపెన్ క్యూబ్ వారి వీడియో కనబడ్డది. ఓకే, అయితే అది చూసిన తర్వాత దీనికి అసలు ఎవరు పెట్టారు, ఎవరు అప్లోడ్ చేశారు, ఎవరు చైర్మన్, దీనికి హెడ్ ఎవరు అనేది సెర్చ్ చేస్తే వినోద్ కుమార్ సార్ అని పేరు వచ్చింది. అయితే వినోద్ కుమార్ సార్ అడ్రస్ తెలుసుకొని నేను హైదరాబాద్ వెళ్ళాను. నేనే వెళ్ళాను. వెళ్ళి అక్కడ నేను పోయి ఇంట్రొడక్షన్ ఇచ్చి పరిచయం అయ్యాను సార్కి చెప్పాను. మరి మిషన్ ఎంత వరకు వస్తుంది, ఎంత రేట్ అనేది. అప్పటికి నాకు రేట్ కూడా తెలియదు, కానీ ఒక కాన్సెప్ట్ ఉంది, ఇలాంటి మిషన్ పెట్టాలనే ఉద్దేశంతో వెళ్ళాను. సార్ దీనికి చెప్పారు,
చాలా రేట్ చూపించారు. ఆ రేటుకు నేను రీచ్ అవుతానో కాదో అని ఒక 2 మంత్ గ్యాప్ అయ్యాను. మళ్ళీ సార్ నేను చెప్పాను, నేను మరి మీరు చాలా చాలా చోట్ల మీరు హెల్ప్ చేస్తున్నారు, నాకు కూడా కొంచెం తక్కువ రేంజ్లో మీరు ఇవ్వండి. అయితే సార్ కొంచెం ఆలోచించి తర్వాత నాకు సరే నేను ఇస్తాను మిషన్, మీకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేను హెల్ప్ చేస్తాను మానవత దృక్పథంతో. మీరు తక్కువ అమౌంట్ ఇచ్చినా పర్వాలేదు, మిగతా రిమైనింగ్ అమౌంట్ తర్వాత ఇవ్వండి పర్వాలేదని సార్ నన్ను ఎంకరేజ్ చేసి ఈ మిషన్ని పెట్టించారు. కాబట్టి సార్ని ఈ సందర్భంగా ఆయన కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి, వినోద్ కుమార్ సార్కి. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి రవీంద్ర నాయక్ గారు. ఒక మంచి కాన్సెప్ట్ని చాలా రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల కోసం సర్వీస్ మోటో తోటి తీసుకొస్తున్నారు జమ్మూ ఓపెన్ క్యూబ్ వాడితో కలిసి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్లేస్లో ఎందుకంటే మీకు అసలు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది మనుషులకు. పర్టికులర్గా ఇక్కడైతే అసలు డయాగ్నోస్టిక్ సెంటర్స్ లేవని చెప్తున్నారు, తర్వాత ల్యాబ్స్ లేవని చెప్తున్నారు, హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ. అలాంటి చోట హెల్త్ ఏటీఎం రావడం అనేది 1,00,000 మంది పైగా పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాలో మీకు ఎలా అనిపిస్తోంది? మేడం చాలా హర్షించదగ్గది, ఇది అద్భుతంగా భావిస్తున్నాం. ఇది యాక్చువల్లీ మాది ఎట్లా అంటే మేడం, మా ఏరియా అంతా ఎస్టీ పాపులేషన్ ఎక్కువ, ఏజెన్సీ ఏరియా ఇది. తర్వాత ఈ ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ చాలామంది వ్యవసాయదారులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అంత అభివృద్ధి చెందిన ఏరియా కాదు. ఇటువంటి మారుమూల రిమోట్ ఏరియాలో మా అన్న జాదవ్ రవీందర్ గారు ఇంత గొప్ప ఆలోచన చేయడం నిజంగా అతన్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం మేడం. ఇంకొకటి, ఇక్కడ చాలామంది జనాలు చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా ఆదిలాబాద్ పోవాలా, నిర్మల్ పోవాలా, లేదంటే హైదరాబాద్ పోవాలా మేడం. మాకు ఎటువంటి ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ మెడికల్స్ మన హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. కాకపోతే అన్న జాదవ్ రవీందర్ గారు ఇంత గొప్ప ఆలోచన చేసి ఇక్కడ మారుమూలలో ఎవరైతే ఆదివాసులు ఉంటారో, ఇక్కడ ఎవరైతే చాలా ఇల్లిటరేట్ పీపుల్స్ ఉన్నారో, ఏజెన్సీలో చాలామంది వివిధ రోగాలతో బారిన పడి వాళ్ళు చాలా అనవసరంగా అమౌంట్ ఎక్కువ ఖర్చు చేసి చాలా దూరాలలో వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకందరికీ వైద్యం అనేది ఇంట్లోనే దగ్గరలో చేసే తక్కువ రేట్లో, అది కూడా చాలా సులువుగా తొందరగా, అన్ని సమయ భారం లేకుండా ఆర్థిక భారం లేకుండా వాళ్ళకు చాలా విధాలుగా అంటే హెల్ప్ఫుల్గా ఉండడానికి ఆయన చేసిన గొప్ప కృషిని మేమందరము శ్లాఘిస్తున్నాము. ఇంకొకటి విషయం మేడం, ఇక్కడ నేను ఒకటి వినవి చేసుకుంటున్నామంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ విషయంను గమనించాలా. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఇది హెల్త్ ఏటీఎం అనేది చాలా తక్కువ ప్లేస్లో ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా మన ఇచ్చోలో పెట్టినారు. కాబట్టి సరౌండింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని అందరం ఉపయోగించుకొని మనకి ఏవైతే జబ్బులు ఉన్నాయో, మనకు తెలియకుండా జబ్బులు ఉన్నాయో, గుప్త రోగాలు ఎవరైతే ఉన్నాయో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి, ప్రజలందరూ దీన్ని అబ్జర్వ్ చేసుకొని తక్కువ రేట్లో తక్కువ దూరంలో మనకు అందరికీ సౌకర్యంగా ఉండేటట్లు ఇక్కడ ఏర్పాటు చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఈ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మేడం. కాకా ఎలా అనిపిస్తుంది హెల్త్ ఏటీఎం? చూసారా ఎప్పుడన్నా ఇంతకు ముందు? మా జమాన్లు ఎక్కడే అమ్మా, జమాన్లో ఎక్కడ? మేము ఇప్పుడు చూసిందే గొప్పది. ఏటీఎం హెల్త్ అంటే ఏంది మాకేం తెలుసు, మీరు చెప్పినాకనే మాకు తెలుసు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మ. చేయించుకుంటారా టెస్ట్? ఇక్కడ నుంచి చేయించుకుంటాం. ఇప్పుడు వరకు ఎక్కడ చేయించుకునేటోళ్ళు? ఆదిలాబాద్, నిర్మల్ దూరం పోవాలి. ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు అంత. కాబట్టి తయారైంది, చాలా హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఇది మా కొడుకు రవీందర్ దీన్ని ఇక్కడ తెచ్చి అందరి పబ్లిక్ ఎలా చేస్తున్నాడు, చాలా మంచి సంతోషం మాట. మా ఏరియాలో ఇది పెట్టడం చాలా వండర్ఫుల్, గ్రేట్. ఎందుకంటే తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా, అది కూడా మా బోత్ నియోజకవర్గంలో, మా ఇచ్చోడు మండలంలో ఈ యొక్క హెల్త్ ఏటీఎం కార్డు పెట్టడం చాలా అభినందనీయము. మేము వారికి అభినందనలు కూడా తెలుపుతున్నాము. మరియు అట్లాగే మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే మనకి ఏ చిన్న రోగం పెద్ద రోగం వచ్చినా ఆదిలాబాద్, నిర్మల్ లేదంటే హైదరాబాద్, మా ఏరియా నుంచి చాలామంది హైదరాబాద్ వెళ్ళే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అక్కడికే వెళ్తారు. కాబట్టి మన వాళ్ళు కొద్దిగా నాలెడ్జ్ ఉపయోగించి ఈ యొక్క కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు తక్కువ అమౌంట్లోనే మనకి ఈ వ్యాధి లక్షణాలు అన్నది బయటపడతాయి. కాబట్టి మనం అందరం ఈ యొక్క ఏటీఎం కార్డుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. హెల్త్ ఏటీఎం ఎప్పుడైనా చూసారా? ఇదేనా ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, బాగుంది. ఇప్పుడు చెకప్ చేసుకుంటే అన్ని రోగాలు తెలుస్తుంది కదా మేడం, తక్కువ రేట్లో బాగుంటుంది కదా. చూయించుకుందాం ఇక. ఈ చూడమండలం మంచిగా నచ్చింది కదా మనకు, అందరు ట్రీట్మెంట్ చేయించుకుందాం ఇక.
సరే మంచిగా మంచిగా అనిపిస్తుంది మేడం. ఎలా అనిపిస్తుంది అమ్మా హెల్త్ ఏటీఎం? చాలా బాగుంది మ్యామ్. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని అంటే చాలా స్పీడ్గా చేయొచ్చు, తొందరగా అవుతుంది. ఏమేమి టెస్ట్లు ఉన్నాయి ఇప్పుడు అందులో? అన్నీ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్, బీపీ, షుగర్, ఈసీజీ, ఐ టెస్ట్ అన్నీ ఉన్నాయి మ్యామ్. తక్కువ రేట్కి అన్నీ అయిపోతాయి ఫాస్ట్గా. 5-10 మినిట్స్లో అన్ని టెస్ట్లు అయిపోతాయి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ ఊరు రావడం? చాలా బాగుంది. ఫస్ట్ ఏటీఎం అవును అవును మ్యామ్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక 35 రూపీస్లో మన పరిసరంలో ఉండేటోళ్ళు అందరు డౌన్ ట్రోడన్ పీపుల్కి ఒక తక్కువ ధరలో అయ్యేటట్ల హెల్త్ చెకప్ ఈ హెల్త్ ఏటీఎంతో మార్ఫత్ అయ్యేటట్ల చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. అందరు మంచి హెల్త్ చెకప్ చేయించుకోవాలా. ప్రతి ఒక్క వర్షాలకి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకొని ఆ ప్రకారంగా మన హెల్త్ మెయింటైన్ చేయాలా అని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో ఫస్ట్ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ హెల్త్ ఏటీఎం రావడం అనేటువంటిది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ హెల్త్ ఏటీఎం ఇక్కడ తెచ్చినందుకు జాదవ్ రవీంద్ర నాయక్ గారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. అలాగే మా ఏరియాలో పబ్లిక్కు జబ్బు ఉంటాయి, కానీ చూపించుకోలేనటువంటి స్తోమత మా దగ్గర డబ్బులు ఉండవు మేడం. కానీ తక్కువ డబ్బులో మాకు ఇక్కడ ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాం మేడం. శుభవందనాలు.